దాయాది పాకిస్తాన్ ఉగ్రకుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతూనే ఉంది. దాని ఆట కట్టిస్తాం, ముష్కరుల దుశ్చర్యలను అణిచివేస్తామంటూ తీవ్ర స్వరం వినిపించారు. భారత వీర జవాన్ల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన కార్గిల్ యుద్ధానికి నిన్నటితో 25 ఏళ్లు గడిచిన సందర్భంగా విజయ్ దివస్ గా ఈ సందర్భాన్ని భారతవని ఘనంగా జరుపుకుంది. ఆ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఆ యుద్ధం జరిగిన కార్గిల్ ప్రాంతంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. విధుల్లో ఉన్న సైనికులతో కలిసి విజయ్ దివస్ ను జరుపుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు మోదీ గట్టి హెచ్చరిక చేశారు. జమ్మూను కేంద్రం చేసుకుని గత నెల రోజుల్లోనే ఉగ్రవాదులు 6కు పైగా భారీ దాడులు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు. పాక్ చరిత్ర అంతా ఓటములతో నిండిపోయింది. అయినా ఇప్పటికీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. వారి నీచ ఉద్దేశాలు ఏనాటికి నెరవేరవు. ఉగ్రవాద పోషకులు కూడా వినగలిగే చోట్లో నిలబడి నేను ఈ మాట చెబుతున్నానని హెచ్చరించారు. అసత్య కథనాలు, ఉగ్రవాద ఉన్మాదంపై సత్యం సాధించిన విజయమే కార్గిల్ యుద్ధమని మోదీ అభివర్ణించారు. కార్గిల్లో భారత్ యుద్ధాన్ని మాత్రమే గెలవలేదని, తిరుగులేని తన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, అసాధారణ రీతిలో సత్యాన్ని ఆవిష్కరించిందని మోదీ అన్నారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మోదీ తిప్పికొట్టారు. జవాన్లను యుద్ధ సన్నద్ధులను చేయడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడిందన్నారు. యువసేనగా ఆర్మీని మార్చాలని దశాబ్దాలుగా పార్లమెంటులో వివిధ కమిటీల్లో జరుగుతున్న చర్చలు అగ్నిపథ్ రూపంలో సాకారమయ్యాయన్నారు. ఆర్మీలో సేవలు అందిస్తున్న జవాను వయసు ప్రపంచవ్యాప్త వయో సగటుతో పోల్చితే భారత్లోనే నిన్నటి వరకు అధికంగా ఉండేదని గుర్తు చేశారు. ఎంతగానో బాధిస్తున్న ఈ సమస్యను గుర్తించి దానిపై ముఖ్యమైన సంస్కరణను సైన్యం చేపట్టిందన్నారు. ప్రధాని మోదీ అభిలాష మేరకు అగ్నివీరులుగా పనిచేసి వచ్చిన వారికి పోలీసు, ప్రాదేశిక సైనిక దళాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తాజాగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రకటించాయి. ఛత్తీస్గఢ్, ఒడిషా సైతం అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. హర్యానా ఇదివరకే ఈ తరహా ప్రకటన చేసింది.